రండ్రా. అయ్యో ఎంత పని చేసావురా అయ్యా నా కొడుక. అయ్యో ఏమైందిరా నీకు? సీను, రాము తొందరగా రండ్రా. సీను రే ఇడియట్, రే ఇడియట్ రే, చనిపోయే ముందు ఒక్కసారి కూడా వీళ్ళు గుర్తురాలేదారా నీకు? తలనొప్పనంగానే ఏదైనా మాత్ర చెప్పి డాక్టర్ అయ్యి ఉండేవాళ్ళు. ఏదైనా సజెషన్ కావాలంటే ఏదైనా సజెషన్ ఇచ్చి లాయర్ అయ్యి ఉండేవాళ్ళు. ఏదైనా గొడవ జరిగితే నీ పక్క నుండి రౌడీలు అయ్యి ఉండేవాళ్ళు కదరా. రే ఇడియట్ రే, ఒకే ఒక్కసారి ఫోన్ చేసి ఉంటే నేను కాపాడుకునే వాళ్ళు కదరా వీళ్ళు. రే ఇడియట్, ఒక అమ్మాయి కోసం ప్రాణం తీసుకుంటావరా? దేవుడా ఎంత పని చేసావయ్యా. అయ్యా లోపల ఫోటో ఉంది, తెచ్చి పెట్టండి. ఆత్మ ఎప్పుడూ తన మనిషి దేహాన్ని వదిలి రావాలనుకోదు. మనిషి చేసే ఇలాంటి పనుల వల్ల ఆత్మ తన దేహం నుంచి బయటికి బలవంతంగా రావాల్సి వస్తోంది. జీవితం అనే పోరాటంలో పోరాడి గెలువు, అంతేకాని నిన్ను నువ్వు చంపుకోవడం నేరం. ఆత్మహత్య అనేది క్షమించలేని నేరం, మహా పాపం కూడా.